వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. షార్ట్ సర్క్యూట్ తో ఎస్ఆర్ నగర్ ఫ్రీజ్ ఇన్ రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం. రాయచోటిలో ఉగ్రవాదుల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న బాంబులను పేల్ చేసిన పోలీసులు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరగబోయే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొంటున్న అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖార్గే. డానిష్ అబ్జల్డ్ రీఇన్ఫోర్సింగ్ టెక్నాలజీతో మెటీరియల్స్లో మిక్సింగ్ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి టీసీ జనార్దన్ రెడ్డి. రామగుండం కమిషనరేట్ పరిధిలోని గోదార్ఖండ్లో గురువారం పెద్దపల్లి జిల్లా ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్, మంచిర్యాల జిల్లాల ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ, గోదార్ఖని ట్రాఫిక్ సీఐ రాజేశ్వర్తో కలిసి గోదార్ఖని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఆ గోదావరిఖని చౌరస్తా, మున్సిపల్ కార్యాలయం, టీ జంక్షన్, గౌతమినగర్ వద్ద వాహనాలను ఆపుతూ హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, నెంబర్ ప్లేట్ను, వాహన పేపర్స్ చెక్ చేశారు. హెల్మెట్ ధరించని వారికి, డ్రైవింగ్ లైసెన్స్ వారిని, నెంబర్ ప్లేట్ లేని వాహనాలను గురించి చలాన్ వేశారు. అలాగే అధిక శబ్దం వచ్చేలా వాహనాలు ఏర్పాటు చేసుకున్న సైలెన్సర్లను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడారు. అక్కడ ఆపుతాను మార్పు వస్తుందా హెల్మెట్స్ పెట్టుకోవాలనేది రోడ్డు మీద హెల్మెట్ ఎక్కడ మీది, నంబర్ ప్లేట్ ఎందుకు లేదు, మీ మీద చీటింగ్ కేసు చేసి మీ మీద తెలుసా, ఇక్కడ ఇన్సూరెన్స్ ఉందా, ఈ వెహికల్ ఎన్ని రోజులు అయితే తీసుకొని 10 కిలోమీటర్ల అందరూ కూడా తమ పిల్లల కోరిక మేరకు సైలెన్సర్ కంపెనీ నుండి వచ్చింది కాకుండా వేరే ప్రత్యామ్నాయ సౌండ్ సైలెన్సర్ పెట్టి ప్రజలకు భయభ్రాంతులు కలిగే విధంగా ప్రవర్తిస్తున్నారు. దయచేసి అటువంటిది అతి తొందరగా ఎవరన్నా అట్లాంటి సైలెన్సర్ కలిగి ఉంటే వారికి తొందరగా వెహికల్ తీసివేయాలని కోరుతున్నాం. లేకపోతే ఆ వెహికల్ సీజ్ చేసి మేము సంబంధిత అధికారులకు అప్పచెప్పడం కానీ లేదా కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేయడం కానీ జరుగుతుంది. దాంతో మీ వెహికల్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల కోరికను మన్నించి ఎట్టి పరిస్థితుల్లో కూడా సైలెన్సర్లో చేంజ్ చేయొద్దని మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మన ఏరియా రాజీవ్ రహదారి అత్యంత ప్రమాదకరమైన రహదారిగా పేరు పొందింది. అనేక మరణాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ మరణాలు నివారించాలంటే తప్పనిసరిగా ప్రతి చోట కూడా యాజ్ పర్ R&B అధికారులు సూచించినట్టుగా గరిష్ట పరిమితి వేగ వాహనదారులందరూ కూడా మేము ఎన్ని అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసినా కూడా వారి లోపల కొంచెం కూడా మార్పు రావట్లేదు. వారి యొక్క ప్రవర్తనతోటి మేము ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా రోడ్డు ప్రమాదాలు యథావిధిగానే జరుగుతున్నాయి. దాని నివారణలోనే భాగంగా ఈరోజు మేము రామగుండం, పెద్దపల్లి మరియు మంచిర్యాల ట్రాఫిక్ పోలీసులతో ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వాహనదారులు నంబర్ ప్లేట్స్ లేకుండా లేదా నంబర్ ప్లేట్స్ ట్యాంపరింగ్ చేసి రోడ్లపైకి వస్తున్నారు. దీన్ని మేము కనుక పట్టుబడితే వారిపైన క్రిమినల్ చర్యలకు కూడా మేము వెనుకాడం. తప్పనిసరిగా కూడా అందరూ కూడా నంబర్ వెహికల్స్ ప్రాపర్గా పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలకు వాహనం ఇవ్వద్దని ఎంత మేము ఒత్తుకున్నా సరే తల్లిదండ్రుల్లో మార్పు రావట్లేదు. అలాగే చిన్నపిల్లల్లో మైనర్లలో కూడా మార్పు రావట్లేదు. ఎక్కువగా మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల వారికి విపరీతమైన ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోవడం కూడా జరుగుతుంది. దయచేసి పెంచుకున్న పిల్లలకి సరైన వయసు రాకుండానే వాహనం ఇచ్చి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును ప్రమాదంలో పడేయొద్దని మేము మా రామగుండం పోలీస్ కమిషనరేట్ తరఫున వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే షార్ట్ కట్లలో వెళ్ళడం, రాంగ్ సైడ్లలో వెళ్ళడం, అలాగే వాహనాలు ప్రయాణించేటప్పుడు తప్పకుండా 4 వీలర్స్ ఆర్ అదర్ వెహికల్స్ కంపల్సరీగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలి. అలాగే
తోటి వాహనదారులకు ఖచ్చితంగా సౌకర్యవంతంగా పోయేలా వాహనం నడిపించాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మేము ఇచ్చిన సలహాను పాటించి అతి వేగంగా నడపకుండా మామూలు స్పీడ్తో నడిపి గమ్యం సేఫ్గా చేరితే మీ కుటుంబాలు తర్వాత మీ యొక్క బంధువులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. దయచేసి వాహనం ఎక్కినప్పుడే మీరు ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. నేను వెళ్తున్న కాడికి సేఫ్గా వెళ్ళాలి, అలాగే నా కుటుంబ సభ్యులందరికీ కూడా ఎటువంటి చెడు వార్త అందించకుండా నేను సేఫ్గా గమ్యం చేరాలనే ప్రతిజ్ఞ కనుక తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చాలా సేఫ్గా ఉంటారు. దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాహనదారులందరూ కూడా తమ గమ్యాలకు సేఫ్గా చేరాలని నేను కోరుతున్నాను. కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ మేధావుల ఫోరం విభాగం వైస్ ప్రెసిడెంట్గా భీమశంకర్ రెడ్డి, కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ మేధావుల విభాగం సెక్రటరీగా లక్ష్మీపురం సత్యం రెడ్డి, కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఎస్ హేమంత్ రెడ్డి మరియు కర్నూలు జిల్లా మైనార్టీ విభాగ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మొఘల్ రోమ్ బేగ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాముపాల్ రెడ్డిని మరియు పాణ్యం యువ నాయకుడు కాటసాని శివ నరసింహారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలతో సత్కరించారు. అనంతరం వారితో మాట్లాడుతూ పార్టీలో కష్టపడే కార్యకర్తలకు పదవులు వస్తాయి, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాటసాని రాముపాల్ రెడ్డి సూచించారు. కర్నూలు జిల్లా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి ఘన నివాళులు. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ హుస్సేన్ పీరా మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ హుస్సేన్ పీరా పూలమాలలు వేసి ఘనంగా నివాళులను అర్పించారు. స్వాతంత్ర్యం కోసం సాయుధ పోరాటం చేసి నివాళులు అర్పించిన యోధుడు, బ్రిటిష్ వారితో పోరాటాలు చేసిన అల్లూరి సీతారామరాజు జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కావాలని అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ హుస్సేన్ పీరా తెలియజేశారు. పరిపాలన విభాగంలో తలదూర్చి మార్కెట్ కార్యదర్శిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ నాయకులు రాజు అన్నారు. మహబూబాబాద్ నగర్ మార్కెట్ కార్యదర్శి అశోక్పై మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విజయ్ కుమారి దాడి చేయడాన్ని నిరసిస్తూ ఉద్యోగ సంఘం టీఎన్జీఓఎస్ నాయకుల పిలుపు మేరకు ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఉద్యోగులు కార్యాలయ ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. మార్కెట్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ పాలనపరమైన దుస్తుల పంపిణీ విషయంలో తలదూర్చి కార్యదర్శిపై ఒత్తిడి తెచ్చినా వినడం లేదంటూ భౌతిక దాడికి పాల్పడ్డారు. భౌతిక దాడి చేసిన వైస్ చైర్మన్పై కఠిన చర్యలు తీసుకోవాలని మార్కెట్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఖండిస్తున్నా మార్కెట్ కమిటీ కార్యదర్శిపై జరిగిన దాడులను జిందాబాద్
వర్ధిల్లాలి ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి ఉద్యోగుల ఐక్యత. ఖండిస్తున్నాం ఉద్యోగులపై దాడులను, ఖండిస్తున్నాం ఉద్యోగులపై దాడులను. మార్కెట్ కమిటీ ఉద్యోగులు, డిఈఓలు, సెక్రటరీ, అవుట్సోర్సింగ్ అందరి ఐక్యత. కమిటీ మహబూబ్ నగర్ నందు ఈరోజు మార్కెట్ కమిటీ ఉద్యోగుల సెంట్రల్ ఫోరం అధ్యక్షులు నరసింహారెడ్డి గారు మరియు కార్యదర్శి ముక్రమన్న గారు వారి పిలుపు మేరకు మహబూబ్ నగర్ మార్కెట్ కార్యదర్శిపై దాడి జరిపిన వైస్ చైర్మన్ యొక్క ఘటనపై మార్కెట్ కమిటీ ఉద్యోగస్తులందరూ లంచ్ అవర్లో నిరసన కార్యక్రమం తెలుపవలసిందిగా పిలుపునిచ్చారు. వారి పిలుపు మేరకు మార్కెట్ కమిటీలలో పాలనమైన నిర్ణయాలు తీసుకునే కార్యదర్శి గారిపై అనుచితంగా దాడి జరిపిన వైస్ చైర్మన్ గారిని వెంటనే వారిని తొలగించాలని మార్కెట్ కమిటీ ఉద్యోగస్తుల తరఫున మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇట్లాంటి చర్యలు భవిష్యత్తులో కూడా జరగకుండా ఇప్పుడు ఈ సంఘటనపై తక్షణమే చర్య తీసుకుంటేనే భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని మార్కెట్ కమిటీ ఉద్యోగులందరం కూడా కోరుకుంటున్నాం. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు సుపరిపాలనలో తొలి అడుగు ప్రోగ్రాంలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు మరియు ఆర్టీసీ చైర్మన్ నాగరాజు మరియు నగర అధ్యక్షులు నాగరాజు యాదవ్ మరియు 25 మరియు 42వ వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్ టీజీ వాలి, 25వ వార్డు ఇన్ఛార్జ్ రాజశేఖర్ యాదవ్, 25వ వార్డు సిఓ క్లస్టర్ బాలు మరియు టీడీపీ బూత్ ఇన్ఛార్జీలు కార్యకర్తలు డోర్ టు డోర్ కార్యక్రమం 25వ వార్డులో పాల్గొనడం జరిగింది. మా ప్రజలందరూ కూడా మళ్ళీ ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి కర్నూలులో టీజీ భరత్ గారికి ఓటేసి ఆ ఓటు ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలన్న ఉద్దేశంతో వాళ్ళందరూ దీవిస్తారని చెప్పేసి కోరుతున్నాం. ఈ దినం 25 వార్డుకు సంబంధించి కర్నూలు నగర అధ్యక్షులు గౌరవనీయులు నాగరాజు గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా ఆర్టీసీ చైర్మన్, అనంతపురం జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ అయినటువంటి గౌరవనీయులు పెద్దలు పూల నాగరాజు గారు, అదేవిధంగా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ ప్రముఖ న్యాయవాది అగేపూడి ప్రభాకర్ గారు, డైరెక్టర్స్ అయినటువంటి రామకృష్ణ, అదేవిధంగా విజయ్ కుమార్, మరి ముఖ్యంగా రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి సోదరులు నాగేంద్ర, రవి, జేమ్స్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మొన్ననే కేడీసీసీ సంబంధించినటువంటి చైర్మన్ గౌరవనీయులు పెద్దలు డివిఎంసీ చైర్మన్ నాగేశ్వర యాదవ్ గారు, వార్డుకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం అయింది. ఒకసారి వార్డు విజిట్ చేస్తామని మా అధ్యక్షులు వస్తే ఆయన పిలుపు మేరకు మేము ఈరోజు, అదేవిధంగా స్టేట్ కాల్ కూడా ఉన్నింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ముఖ్యమంత్రిగా ఈ గత 1 ఇయర్గా చేసినటువంటి పరిపాలన గురించి ఒకసారి ప్రజల వద్దకు వెళ్ళమని ఆదేశిస్తే మేమందరూ ఈరోజు వస్తుంటే ఎక్కడ పోయినా ప్రభుత్వంలో ఏ వార్డు పోయినా ప్రజలందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు, సుస్వాగతం పలుకుతున్నారు. దానికి కారణం తల్లికి వందనం. ఇప్పుడైతే ఒక సోదరుమణి తమ భర్త కిడ్నీ వ్యాధితో బాధపడుతుంటే సీఎం రిలీఫ్ ఫండ్ కింద 3 లక్షలు ఇచ్చినాడని మాకే ఒకేసి. నాకు తెలిసి భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ స్వాగతం ఈ వన్ ఇయర్ కాలంలోనే ఏ పార్టీకి ఎవరికి దక్కదనేది కూడా నా అభిప్రాయం. ఎందుకంటున్నానంటే సహజంగా ప్రభుత్వం అంటే ఎంతో ఆశిస్తారు, అది చేస్తారు ఇది చేస్తారని కూడా ఎన్నికల ముందు మేము హామీలు ఇచ్చాం. సూపర్ 6 సంబంధించినటువంటి హామీలు ఇచ్చాం. అందులో భాగంగానే మీరు మోహరం పండుగను అందరూ కలిసిమెలిసి జరుపుకుంటారు. త్యాగానికి ప్రతీక మోహరం. కుల మతాలకు అతీతంగా మోహరం పండుగను అందరూ కలిసిమెలిసి జరుపుకుంటారని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత తెలిపారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో మోహరం సందర్భంగా పీర్ల దగ్గర జరిగిన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ ముస్లింలకు కొత్త ఏడాది మోహరం నుంచి మొదలవుతుందని, త్యాగాలను స్మరించుకుంటూ కలిసిమెలిసి సంతోషంగా పండుగ జరుపుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీర్ల పూజారి మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
సార్ సార్ ఇంకొక బుడ్డి మాకర్ మొహరం పండుగను అందరం కలిసిమెలిసి జరుపుకుంటాము. త్యాగానికి ప్రతీక మొహరము. కుల మతాలకు అతీతంగా మొహరం పండుగను అందరం కలిసి జరుపుకుంటాము. రోజా వీధిలో ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో వీర్ల దగ్గర జరిగిన ప్రత్యేక ప్రార్థనలు చేశాము. ముస్లింలకు కొత్త ఏడాది మొహరం నుంచి మొదలవుతుంది. త్యాగాలను స్మరించుకుంటూ కలిసిమెలిసి సంతోషంగా పండుగలు జరుపుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టినప్పటి నుండి పార్లమెంట్లో 5 సార్లు విద్యుత్ సవరణ బిల్లును 5 సార్లు తీసుకురావడానికి చేసిన విశ్వ ప్రయత్నాలను రైతు కార్మిక జాతీయ సంఘాల ఆందోళన వల్ల బిల్ పాస్ కాలేదని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీ ప్రధాన కార్యదర్శి మోహన్ శర్మ పేర్కొన్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య కళానిలయంలో నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఇంజనీరింగ్ ప్రాంతీయ సదస్సు జరిగింది. ఇప్పుడు మన జేఏసీ చైర్మన్ సాయిబాబా గారిని మాట్లాడుతున్నాం. ఇలాంటి 2003 అమెండ్మెంట్ తర్వాత రకరకాలుగా అమెండ్మెంట్ చేంజ్ చేసుకుంటూ మరి ప్రైవేటీకరణలో కాకుండా కొన్ని అమెండ్మెంట్లు చేంజ్ చేసుకుంటా ఎటువంటి డిస్కషన్ లేకుండా మన యూనియన్తో కానీ అసోసియేషన్తో డిస్కషన్ చేయకుండా మన అమెండ్మెంట్ తీసుకురావడం, దానికి ప్రైవేటీకరణగా నాంది తీసుకోకపోవడం, మన అన్ని రాష్ట్రాల్లో మన రకరకాలుగా మరి కొన్ని యూనియన్ పాటించారు. ఇంకో ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ యొక్క సమావేశం జూలై 9 తీసుకుపోయే నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలి. ఇక్కడికి వచ్చిన వక్తలు ఎవరైతే ఇక్కడికి వచ్చిన మన నాయకులు ఎవరైతే ఉన్నారో అన్ని జిల్లాలపై మన ఈ యొక్క 9 తారీఖు ప్రోగ్రామ్ సమాయత్తం చేసి మన ముందు తీసుకొచ్చి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేస్తారని చెప్పి మనం చేస్తూ बिजली उद्योग का जो निजीकरण करने का फैसला इस देश के केंद्र सरकार ने लिया है, उस निजीकरण को रोका जाए। ये सारे देश के शुरू करें। देखिए, देश के 27 लाख बिजली के कर्मचारी, इंजीनियर, डिप्लोमा इंजीनियर, एम्प्लॉयज़, कॉन्ट्रैक्ट वर्कर्स सब बहुत गुस्से में हैं। हम इसलिए गुस्से में हैं कि देश के सरकार बिजली जैसी एक जो परिसेवा है इसको बेचने के लिए पागल हो गए हैं और देश के बिजली के कर्मचारियों के सब फेडरेशन का जो नेशनल कोऑर्डिनेशन कमेटी है, जिसका नाम है नेशनल कोऑर्डिनेशन कमेटी ऑफ इलेक्ट्रिसिटी एम्प्लॉयज़ एंड इंजीनियर्स, उसके कन्वेनर हम हैं मोहन शर्मा जी जो सीनियर वरिष्ठ लीडर हैं। हम सब मिलके पूरे देश में घूम रहे हैं इसलिए कि इसको हम नहीं मान सकते। देश के बिजली के कर्मचारी बिजली का प्राइवेटाइजेशन नहीं मान सकता। आपको पता होना चाहिए कि चंडीगढ़ जैसे एक बहुत ही फ़ायदेमंद बिजली के जो यूटिलिटी है इसको ज़बरदस्ती प्राइवेटाइजेशन किया गया और अभी सरकार यूपी के बिजली के 2 सबसे बड़े कंपनी को प्राइवेटाइज करने के लिए उठी हुई है। ये 2 कंपनी जो है पूर्वांचल और दक्षिणांचल विद्युत वितरण निगम लिमिटेड, ये यूपी के 75 में 42 जिला में बिजली देने का काम करती है और सरकार बोल रहा है कि इसको प्राइवेटाइज कर देगा, जिसका असर सीधी बिजली के कंज्यूमर के ऊपर में जाएंगे। आपके यहाँ पे तेलंगाना में भी देखिए बिजली का परिस्थिति बहुत ही सीरियस है। यहाँ पे जो यादाद्री जो थर्मल पावर स्टेशन बनाने का बात था वो पिछले 10 साल में नहीं बना
और ये 10 साल में जो 4000 मेगावाट पावर प्लांट बनने का बात था वो ना बनने से मेगावाट का एग्रीमेंट करके रखा है, पर वो एग्रीमेंट से बिजली नहीं ले रहे हैं और बाजार से बिजली खरीद रहा है, जो कि बिजली का 10 रुपये 12 रुपये पर यूनिट का दर पड़ रहा है। ये 12 रुपये बिजली खरीदेंगे 6 रुपये में देंगे तो सरकारी कंपनी नुकसान में जाएगा। सरकारी कंपनी नुकसान में जाएगा, अगला दिन जाके बोलेंगे कंपनी नुकसान करता है, इसको बेच दो। और बेच दो तो प्राइवेट कंपनी से खरीदो। पूरे देश में प्राइवेट कंपनी का क्या असर है? महाराष्ट्र में जहाँ पे दिया, दिल्ली में जहाँ पे दिया, नोएडा में जहाँ पे दिया, सब जगह में 12 रुपये 14 रुपये करके पर यूनिट का कॉस्ट बिजली का पड़ता है। तो देश के जनता को 12 रुपये 14 रुपये करके बिजली का कॉस्ट पड़ेगा और जगह जगह पे स्मार्ट मीटर लगा देंगे, बोलेंगे पहले पैसा दो तो फिर बिजली मिलेगा, वो मीटर का खर्चा भी उनसे लेना पड़ेगा। तो ऐसे करने से जो है देश का बिजली प्राइवेट हाथ में चला जाएगा। आम उपभोक्ता, किसान, गरीब मजदूर, उसके पास में बिजली खरीदने का अधिकार क्षमता नहीं रहेगा। तो बिजली के लोग जो है इसके खिलाफ में पूरे देश में हड़ताल में जा रहे हैं। 9 तारीख हम सरकार से अपील करेंगे कि अपनी पॉलिसी वापस ले और 9 तारीख का प्रस्तुति रखे। हम जनता से अपील करेंगे कि सरकार जो बिजली का अधिकार छीनने जा रहा है उसके विरोध में बिजली के कर्मचारी बिजली को बचाने के लिए ये संघर्ष में है। 9 तारीख अगर उसका कोई असर जनता के ऊपर में होता है उसके लिए ये सरकार जिम्मेदार रहेगा। पूरा देश भर में 27 लाख बिजली के कर्मचारी, इंजीनियर, डिप्लोमा इंजीनियर हड़ताल में जा रहे हैं। मेरा नाम सुदीप दत्ता, मैं एनसीसीओई के कन्वेनर हूँ, नेशनल कन्वेनर एनसीसीओई। బంద్ కాని పాఠశాలలు సంపూర్ణం ఇక్కడ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు గురువారం రోజు బంద్ చేయాలని ఫెడరేషన్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ పిలుపునిస్తే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఎక్కడ బంద్ చేసినట్లు కనపడకపోయినా సంపూర్ణంగా బంద్ జరిగిందని అబద్ధాలు చెప్పడం ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్కు తగదని చెప్తున్నారు. పిల్లలకు పాఠాలు బోధించాల్సిన వారే అబద్ధాలు చెప్పడం పిల్లలకు ఏ మేరకు చదువు చెప్తున్నారో అర్థమవుతుందని, పిల్లల ఫీజులే తప్ప వారికి విద్య అందించడంలో ప్రైవేట్ స్కూల్స్ ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారో అర్థమవుతుందని అన్నారు. ఏ బాబు నిన్న స్కూల్ ఉండిందా? విద్యా హక్కు చట్టం వచ్చి 15 సంవత్సరాలు పూర్తవుతున్న ఆర్టీ యాక్ట్లోని పేద ప్రజలకు 35% సీట్లను కేటాయించాలని చెప్పిన చట్టం చెప్పింది. అయితే ఆ చట్టం ఎక్కడ పనిచేయకుండా తుంగలో దొక్కడం అనేది జరిగింది. అయితే ఈ సంవత్సరం ఆర్టీని అమలు చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు గొంతెత్తడంతో ప్రభుత్వము దాన్ని అమలు చేయడానికి కొనుక్కోవడం, అది జీర్ణించుకోలేని ప్రైవేటు సంస్థలు మేము ఆర్టీ చట్టం ప్రకారం 20% సీట్లను ఇవ్వలేమని చెప్పని ఒక సాకుని క్రియేషన్ చేసి ప్రైవేటు స్కూళ్ళని మూసివేస్తున్నట్టుగా, బంద్ చేస్తున్నట్టుగా ప్రకటన ఇచ్చినట్టుగా ఇచ్చి పూర్తి స్థాయిలో ఉదయం నుండి సాయంకాలం వరకు స్కూల్ నడిచినప్పటికీ వాళ్ళు అబద్ధాలు చెప్తూ బంద్ ప్రశాంతంగా సంపూర్ణంగా అమలైందని చెప్పి చెప్పడం అనేది సిగ్గుచేటు. ఒక విద్యార్థిని భావి భారత పౌరులు తీర్చిదిద్దాల్సిన టీచర్లే ఈ విధంగా అబద్ధాలు చెప్పడం అనేది శోచనీయం. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఆర్టీఈ యాక్ట్ ప్రకారం 20% పేద ప్రజలకు, పేద విద్యార్థులకు సీట్లు గాన కేటాయించకపోతే ఖచ్చితంగా మేము భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు ఎంకే జయన్న, సమాచారకు పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి. ఆర్టీ యాక్ట్లో ఉన్నటువంటి విద్యా హక్కును 25% సీట్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ మరి మేము పేరెంట్స్గా వెళ్ళిపోయి అడిగినప్పుడు వాళ్ళు
సీట్లు క్యాన్సిల్ అయినాయి, ఇంకా కోర్టులో జరుగుతుంది. మీరు ఫీజులు చెల్లించి 40% మీకు డిస్కౌంట్ ఇస్తామని చెప్పేసి, సీట్లు ఇప్పిస్తామని చెప్పేసి ప్రైవేట్ యాజమాన్యం చెప్పడం జరిగింది. మేము మళ్ళా ప్రభుత్వం దృష్టికి వెళ్ళగా మీరు కంప్లైంట్ రాసేయండి అని అన్నారు. మరి తర్వాత వాళ్ళు కూడా ఫోన్ చేసి స్కూల్ వాళ్ళతో మాట్లాడగా వాళ్ళు అయినప్పటికీ తిరస్కరించడం జరిగింది. మా పిల్లల యొక్క భవిష్యత్తును ఇప్పటికే 2 నెలలు గడిచిపోతుంది. పిల్లలు స్కూల్కి ఎప్పుడంటూ మాకు ఒత్తిడి చేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్లో కూడా ఈ ఆర్టీ యాక్ట్ని అమలు చేయక పిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా వేదనను అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.